నమస్కారం. టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. బుధవారం ఉదయం గోపీనాథపట్నంలో జరగబోయే విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో భక్తులందరూ పాల్గొనాలి. మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. మే 10న జరగనున్న నేషనల్ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు రాజీకి ప్రయత్నించాలి. 2వ అదనపు జిల్లా జడ్జ్ షేక్ సికిందర్ భాష. సవిత్రిపేట పొంతలో ముసలమ్మవారి ఉగాది ఉత్సవాల అన్న సమారాధనలో పాల్గొన్న వడ్డే రఘురాం నాయుడు, మారిశెట్టి అజయ్ బాబు. కల్లాల్లోని ధాన్యాన్ని కొనుగోలు చేయాలని గుండుగొలంలో రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహణ. లయన్స్ క్లబ్ కైండ్నెస్ ఆరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ధరిత్రి దినోత్సవ వేడుకలు. గోపీనాథపట్నంలో ఈ నెల 23వ తేదీ ఉదయం 7:38 శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివార్ల, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహించనున్నారు. మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, సౌధిని కుమారి దంపతుల చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ఠ జరగనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం గణపతి పూజ, గోపూజ, చండీ సప్తశతి పారాయణం, హోమం నిర్వహించారు. పూజల్లో కొట్టు సత్యనారాయణ, సౌధిని కుమారి దంపతులు, వారి కుమార్తె కంచన్ శ్రీనివాస్ దంపతులు, కొట్టు తాతాజీ దంపతులు పాల్గొన్నారు. అదేవిధంగా వైసీపీ నాయకులు కొలుకులూరి ధర్మరాజు, కొట్టి సూరిబాబు, కొట్టు అంజిబాబు, ముప్పిడి సంపత్ కుమార్, రాజా త్రినాథ్, వెలనాటి సత్యబాబు, గారపాటి వీరకుమార్, మాఖ బాలాజీ, సిర్రాపు శాంతకుమార్, లంకా రాజశేఖర్, వట్టిప్రోలు రాము, పొట్ల ఏడుకొండలు, చోడగిరి చిన్నబాబు, మేడపరెడ్డి బొమ్మినాయుడు, గ్రామస్తులు పాల్గొన్నారు. మీరందరూ నిదానంగా వచ్చి గోపీనాథపట్నంలో ప్రతిష్ఠింపబడుతున్న శ్రీ శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారు నర్మదబాణం శివలింగం శృంగేరి పీఠాధిపతులు ఒక సంవత్సర కాలంగా వారి పూజా మందిరంలో అభిషేకాలు, అర్చనలు, పూజలు చేసి వారి స్వహస్తాలతోటి నర్మదబాణాన్ని పంపించడం జరిగింది. ఆ మల్లేశ్వర స్వామి వారి ప్రతిష్ట రేపు ఉదయం 7:38 భ్రమరాంబ అంబిక అమ్మవారు, మల్లికార్జున స్వామి, అలాగే సాక్షి గణపతి స్వామి, అలాగే కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి
అలాగే నందీశ్వరుడు. ఈ విగ్రహాలన్నీ కూడా ఏకకాలంలో యంత్రస్థాపన ప్రతిష్ట కార్యక్రమాలన్నీ జరుగుతాయి. అలాగే ధ్వజస్తంభం కూడా అదే సమయంలో ధ్వజస్తంభ యంత్రస్థాపన, మిగిలిన ధ్వజస్తంభ ప్రతిష్ట అన్నీ కూడా జరుగుతాయి. ఈ ఆలయానికి మరి న్యాచురల్గా ఈశాన్యంలో చెరువు తటాకం, అలాగే దానికి ఈశాన్యంలో శ్మశానం, మరుభూమి, ఇవన్నీ కూడా శ్రీశైలం ఎక్కడైతే శివాలయం ఉంటుందో అక్కడ ఈశాన్యంగా చెరువు, శ్మశానం ఉండటం అన్నది శాస్త్రం చెప్తుంది. అదేవిధంగా ఇక్కడ మరి అలాగా భగవంతుడి అనుగ్రహంతో ఏర్పాటయ్యాయి. మరి అటువంటి స్వామి దర్శనం అందరికీ కూడా మరి మంచి ఫలప్రదం జరుగుతుంది, అందరికీ మేలు జరుగుతుంది. అందరికీ ఆ స్వామి ఆశీస్సులు సమృద్ధిగా కలగాలని, ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనాలని, ఈ ప్రతిష్టా కార్యక్రమం అనంతరం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారికి కళ్యాణ మహోత్సవం, అలాగే శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి కూడా కళ్యాణం ఏకకాలంలో ఇద్దరికి కూడా కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణం అనంతరం అందరి భక్తులందరికీ కూడా అన్నప్రసాద కార్యక్రమం, అన్నదాన భోజన కార్యక్రమాలు కూడా 11:30కే మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు గోపినాథపట్నం చుట్టుపక్కల గ్రామాలు ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది, ఆహ్వానించడం జరిగింది. అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి తాడేపల్లిగూడెం నుంచి కూడా పెద్ద ఎత్తున రావాలని, ఈ కార్యక్రమంలో అందరూ కూడా భక్తులు పాల్గొనాలని. మే 10వ తేదీన జరగబోయే నేషనల్ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులను రాజీ చేసేలా ప్రయత్నించాలని తాడేపల్లిగూడెం 2వ అదనపు జిల్లా జడ్జ్ షేక్ సికిందర్ భాషా తెలిపారు. మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కక్షిదారుల మధ్య కేసులు రాజీకి తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జ్ కె మాధవి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎస్ సూర్యకిరణశ్రీ, 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ డి అరుంధతి పాల్గొన్నారు. అదేవిధంగా తాడేపల్లిగూడెం కోర్టుల పరిధిలోని అన్ని స్టేషన్ల సిఐలు, ఎస్ఐలు, కోర్టు కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. మే 10వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఈరోజు ఈ జ్యూరిస్డిక్షన్లోని పోలీస్ వారిని అందరినీ పిలిపించి మీటింగ్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా రాజీ పడదగ్గ కేసులు, కాంపౌండబుల్ కేసెస్ ఈ లోక్ అదాలత్లో పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. యాక్సిడెంట్ కేసుల్లో అందరికీ ఒక అపోహ ఉన్నది. ఏంటంటే ఇక్కడ యాక్సిడెంట్ కేసు ఇంజరీస్ గురించి రాజీ అయిపోతే మళ్ళీ మోటార్ వాహన చట్టం ప్రకారం కాంపెన్సేషన్ రాదేమో అని చెప్పేసి అనుమానం ఉంది. ఆ అనుమానం పడాల్సిన అవసరం లేదండి. ఆ కేసును వేరే విధంగానే డీల్ చేస్తారు మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రిబ్యునల్ ద్వారా. ఈ రాజీ పడిన కేసుకి, క్రిమినల్ కేసుకి, ఎంవిఓపి యాక్సిడెంట్ కేసుకి, కాంపెన్సేషన్ కేసుకి సంబంధం లేదు. దీంట్లో ఎంత అమౌంట్కి రాజీ పడినా కూడా దాంతో సంబంధం లేకుండా యాక్సిడెంట్ క్లెయిమ్లో మీకు తగిలిన గాయాలను బట్టి, తర్వాత దానివల్ల మీకు జరిగిన డిజబిలిటీ గురించి లెక్కబెట్టి చట్ట ప్రకారం మీకు రావాల్సిన కాంపెన్సేషన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించి యాక్సిడెంట్ కేసుల్ని కూడా ఎక్కువగా రాజీ చేసుకోవాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్థానిక సవిత్రిపేటలోని శ్రీ పొంతలో ముసలమ్మ అమ్మవారి ఉగాది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. సవిత్రిపేట యూత్ ఆధ్వర్యంలో శాకాహారం, మాంసాహారంతో అన్న సమారాధన ఏర్పాటు చేశారు. భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర రైతు విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డే రఘురాం నాయుడు, జిల్లా కాపు యువత నాయకులు మారిశెట్టి అజయ్ బాబు, మారిశెట్టి సతీష్, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మార్నిడి బాబ్జీ, జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, మాజీ వైస్ చైర్మన్ మారిశెట్టి సుబ్బారావు, ఆకుల ధనశేఖర్, తోటవీరు, కొప్పిశెట్టి అంజుబాబు, గంగాధర్, మాకరాజు సతీష్, రాజమహేంద్రవరం లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. కాగా అన్నదానం సందర్భంగా భక్తులకు సవిత్రిపేట యూత్ సభ్యులు సేవలందించారు. వడ్డే రఘురాం నాయుడు సహకారంతో సవిత్రిపేట యూత్ ఆధ్వర్యంలో ఈ అన్న సమారాధన జరిగింది.
విశ్వ వసునామ సంవత్సరం ఉగాది ముందు రోజు అమావాస్య రోజు రాత్రి శ్రీ శ్రీ తాడేపల్లిగూడెం 15వ వార్డులో వేంచి ఉన్న శ్రీ శ్రీ పుంతలముసలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించి తర్వాత భారీగా అన్న సమారాధన ఈరోజు జరిపించడం జరిగింది. పెద్ద ఎత్తున వేలాదిగా భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారి తీర్థ ప్రసాదాలు కూడా తీసుకుని ఎంతో రంగరంగ వైభవంగా ఇక్కడ కమిటీ వారందరి సమక్షంలో కమిటీ వారందరూ సహాయ సహకారాలతో ఇవాళ భక్తుల సహకారంతో ప్రజల సహకారంతో ఎంతో ఘనంగా ఇక్కడ నిర్వహించినందుకు ఈ కార్యక్రమాన్ని సహకరించిన వారికి అందరికీ కూడా పేరు పేరున శిరస్సులు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అమ్మవారి దీవెనలు అమ్మవారి ఆశీస్సులు కరుణా కటాక్షాలు కమిటీ వారితో పాటు ప్రజలందరికీ పేటలో ఉన్న ప్రజలందరికీ మెండుగా ఉండాలని వారు వ్యాపారరీత్యా కానీ అలాగే విద్యార్థులు విద్యారీత్యా పరీక్షల సమయం రిజల్ట్ వచ్చే సమయం కాబట్టి వారందరూ మంచి శాతంతో ఉత్తీర్ణత చెందాలని వ్యాపారాలు సమృద్ధిగా జరగాలని వ్యవసాయం సమృద్ధిగా జరగాలని సుఖ సంతోషాలతో ఉండాలని కమిటీ వారి తరఫున పేరు పేరున అందరూ బాగుండాలని ప్రతి ఒక్కరికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. శ్రీ 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 పుంతల ముసలమ్మ అమ్మవారి 38వ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజున పెద్ద ఎత్తున భారీ అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున విచ్చేసిన భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పుంతల ముసలమ్మ అమ్మవారి ఆశీస్సులతో ఈ సౌత్రిపేట అలాగే తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండి అమ్మవారి ఆశీస్సులతోటి ఇక్కడ అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున చేస్తున్న ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరంలాగా కూడా ఈ సంవత్సరం అత్యంత భారీగా సుమారు 10,000 మందికి నాన్ వెజ్ భోజనాలతో ఈరోజు విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా తొక్కిసలాట జరగకుండా అనేక స్టాళ్ళు ఏర్పాటు చేసి అందంగా ఏర్పాటు చేసిన కమిటీ వారందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మాకు సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీ 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 పుంతల ముసలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా 38వ వార్షికోత్సవము జరిగినది. ఈరోజు భారీ అన్న సమారాధన చేస్తున్నాము. అందరం కూడా కలిపి కమిటీ వారు అందరం కలిపి ఈ ఉత్సవానికి సహకరించిన పెద్దలు అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ అమ్మవారి 15వ వార్డు మరియు తాడేపల్లి ప్రజలందరికీ సుఖ సంతోషాలతో ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం. మా అమ్మవారి 38వ వార్షికోత్సవం సందర్భంగా దాదాపు 10 నుంచి 12,000 మందికి నాన్ వెజ్ భోజనాలతో అఖండ వైభవంగా ఈ రోజున ఇక్కడ జరుగుతుంది. ఇంత అద్భుతంగా తాడేపల్లి ప్రజలు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే అమ్మవారికి ఇంత ఎత్తున భారీ ఎత్తున ప్రతి సంవత్సరం జరుగుతాకి ముఖ్య ప్రదాత వడ్డీ రఘురామ్ నాయుడు గారు అలాగే మిగతా కమిటీ మెంబర్సు అలాగే స్థానికంగా ఉన్న మా సౌత్రిపేట ప్రజలు అందరూ కలిపి ప్రతి సంవత్సరం కూడా ఇంతెత్తుగా భారీ ఎత్తున అమ్మవారికి సేవలు చేస్తూ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. 15వ వార్డు సవిత్రిపేటలో వేయించేసినటువంటి శ్రీ పుంతల ముసలమ్మ వారి 38వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ భారీ అన్న సమారాధన జరుగుతున్నది. దానికి ముఖ్య ప్రదాత వడ్డీ రఘురామ్ నాయుడు గారు ప్రతి సంవత్సరం మా అందరికీ కమిటీ మెంబర్స్కి సహకరిస్తున్నారు. అట్లాగే సవిత్రిపేటలోని ప్రజలందరూ భక్తులందరూ మాకు సహకరించి బాగా చేయుటకు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భీమడోలు మండలంలోని గుండుగొలను పాతూరు భీమడోలు గ్రామాలలో కళ్ళాల్లో ఉన్న ధాన్యాన్ని మంగళవారం రైతు సంఘ నాయకులు పరిశీలించారు. గోనె సంచులు ఇవ్వాలని కళ్ళాల్లోని ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘ జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్, బి నాగేంద్ర, సిహెచ్ రమణ, జి దుర్గారావు, ఎం శ్రీనివాసరావు, పి రాము తదితరులు పాల్గొన్నారు. ఇవాళ గుండుగోలు సీతంపేట ఏరియాల్లో కళ్ళాల్లో ఉన్న ధాన్యాన్ని మేము రైతు సంఘంగా పరిశీలించడం జరిగింది. ఇక్కడ కౌలు రైతులు పేద రైతులు కోసిన ధాన్యాన్ని కళ్ళాల్లో ఆరబెట్టుకున్నారు. ఇవాళ టార్గెట్స్ అయిపోయిన పేరుతోటి రైతులకు గోను సంచులు ఇవ్వడం లేదు. మరి పండించిన ధాన్యం ఏం చేసుకోవాలో కూడా అర్థం కాక ఇవాళ దిక్కుతా స్థితిలో ఇవాళ అన్నదాతలు అల్లాడిపోతూ ఉన్నారు. ఇవాళ టార్గెట్స్ పేరుతో రైతులు ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ వేలకు వేల రూపాయలు ప్రైవేట్ అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి కళ్ళాల్లో ధాన్యం ఉంటే
ఆ ధాన్యాన్ని కొంటారో కొనరో కూడా అర్థం కాక ఇవాళ దిక్కుతోసిన స్థితిలో అల్లాడిపోతూ ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో టార్గెట్స్తో నిమిత్తం లేకుండా ప్రభుత్వం చెప్పిన విధంగా మేము ప్రతి గింజ కొనుగోలు చేస్తామని చెప్పారు. ఆ పద్ధతుల్లోనే ప్రతి గింజ కొనుగోలు చేసే దానికోసం చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా ఇవాళ గోను సంచులు వెంటనే ఇవ్వాలి. ఈ ధాన్యాన్ని మిల్లులు తరలించే దానికోసం లారీలు ఇతర ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయాలి. అలా చేయకపోతే కనుక ఇవాళ రైతుల్ని కౌలు రైతులను సమీకరించి ఇక్కడే హైవే మీద పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. కాబట్టి ఇవాళ అన్నదాతలు అల్లాడిపోతా ఉన్నారు. ఎండలు బాగానే కాస్తా ఉన్నాయి. ధాన్యం ఆరుదలకు వచ్చింది. మరి ఈ ఆరుదలకు వచ్చిన ధాన్యాన్ని ఎందుకు మిల్లులు తరలించట్లేదు, ఎందుకు కొనుగోలు చేయట్లేదు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కొనాలండి సంచులు ఇవ్వట్లేదు. దాని ఇబ్బందులు ప్రాబ్లం ఇచ్చాడండి. మొత్తం అంతా ఈ ఏరియా అంతా మొత్తం ఇక్కడ ఉన్న ఓకే ఎమ్మెల్యే గారు ఓకే దానికి నేను ఇన్పుట్ చేస్తాం. దీంట్లో పచ్చబొట్లు ధర్మరాజు గారు కూడా ఎన్వల్ అవ్వాలండి. ఓకే అవి కొన్ని ఉన్నాయండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు. నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు. పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్. సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు. లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం. మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్. గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స. గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో. ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స. దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లయన్స్ క్లబ్ కైండ్నెస్ ఆరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ దరిద్ర దినోత్సవం పురస్కరించుకుని శ్రీ విశ్వ విజ్ఞాన ఆధ్యాత్మిక కేంద్రంలో CTRL+S మిషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్లబ్ డైరెక్టర్ కరిబండి రామకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ కేవీ రామారావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఔషధ ఫల నీడను ఇచ్చే మొక్కలను నాటారు. క్లబ్ అధ్యక్షులు గట్టిం ప్రవీణ్ కృష్ణ, పిల్ల వెంకన్న, టి పాండురంగారావు, అపర్ణ ప్రసాద్, బొడ్డు అరుణ, క్లబ్ సభ్యులు, ఆరా ఫౌండేషన్ యోగా సభ్యులు పాల్గొన్నారు. సో ముందుగా మీ అందరికీ కూడా ఓకే, ఒకసారి ప్రారంభం చేయండి. With kindness and care, with cleaner air, I will protect nature, trees. ప్రపంచ దరిద్ర దినోత్సవం సందర్భంగా కైండ్నెస్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆరా ఫౌండేషన్ యోగ సాధకుల సమక్షంలో
చక్కటి మొక్కలని నాటే ప్రక్రియ చేపట్టడం జరిగింది. భావితరాలకి భూతాపం తగ్గించేటట్టుగా మంచి ఫల వృక్షాలని అలాగే పుష్పాలను ఇచ్చే వృక్షాలని ఈ సందర్భంగా నాటుకోవడం జరిగింది. అలాగే ఒక ఓత్ కూడా తీసుకోవడం జరిగింది. అందరూ ఇళ్లలో కూడా నా మొక్క నా శ్వాస అనే విధానాన్ని అనుసరించి ఎంతమంది ఇంట్లో ఉంటే అన్ని మొక్కలు వాళ్ళ ప్రాంగణంలో వాళ్ళ పెరట్లో కానీ లేదంటే బెడ్రూమ్లో లివింగ్ రూమ్లో ఎక్కడైతే అక్కడ ఇండోర్ ప్లాంట్స్తో సహా నాటుకుని ప్రకృతిని కాపాడాలని, భూమి మీద ఉన్నందుకు ఈ గ్రహాన్ని రక్షించుకోవడంలో మనం కూడా పాత్ర పోషించాలని ఈ ప్రతిజ్ఞ చేయడం జరిగింది. అలాగే అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరూ కూడా ఈ వరల్డ్ ఎర్త్ డేని పురస్కరించుకుని వాళ్ళ వంతు పాత్ర వాళ్ళు పోషించి భూతాపాన్ని తగ్గించి ప్రకృతిని కాపాడతారని కోరుకుంటూ వరల్డ్ ఎర్త్ డే సందర్భంగా కంట్రోల్ ఎస్ అనే మిషన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కంట్రోల్ ఎస్ ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ కూడా RRR అనే ఫార్ములాని ఫాలో అవ్వాలని ఈ కంట్రోల్ ఎస్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. RRR అంటే రెడ్యూస్, రీయూస్ అండ్ రీసైకిల్. సో ఎప్పుడైతే మనం రెడ్యూస్ అంటే మనం ఏదైతే ప్లాస్టిక్ తగ్గించడం కానీ లేకపోతే ఏదైనా మనం వాటర్ కన్సంప్షన్ తగ్గించడం అలాగే ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ తగ్గించడం ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే ఏంటంటే మనం సస్టైనబుల్ ఎర్త్ని క్రియేట్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. అలాగే మనం కన్సిడర్ చేసుకుంటే 2024 అనేది ఇప్పటి వరకు చరిత్రలో 2024ని హాటెస్ట్ ఇయర్ కింద కన్సిడర్ చేస్తున్నారు. సో ఇలా వేడి తీవ్రత పెరిగిపోతూ ఉంటే మనం జీవించడం చాలా కష్టంగా మారుతుంది. మనందరికీ తెలుసు భూమి ఒక్కటే మనం జీవించగలిగే గ్రహం. ఆ గ్రహం మీద ఇలా వేడి తీవ్రత పెరిగిపోతూ ఉంటే మనం జీవించడం కూడా రాను జీవించడం కూడా కష్టమవుతుంది. మన ఫ్యూచర్ జనరేషన్కి ఒక సస్టైనబుల్ ఎర్త్ని మనం అందించాలంటే ప్రజలందరూ కూడా మొక్కలు నాటడం అలాగే ఒక ఆలోచనతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. స్థానిక బీవీఆర్ కళాకేంద్రంలో సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా నెలవారీ కార్యక్రమం నిర్వహించారు. కళాకేంద్ర వ్యవస్థాపకులు బుద్దాల వెంకటరామారావు ఆధ్వర్యంలో బత్తుల ప్రసాద్కు గౌరవ పురస్కారం, ఐవి సత్యనారాయణకు కళా పురస్కారం, ఆర్ వెంకటరత్నంకు ఆర్థిక సత్కార్యం గావించారు. తొలుత సినీ హీరోల డూప్లతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నాన్ని భావాజీ, పెంటపాడు ఎంఈఓ రామకృష్ణ, ఆంగ్లో ఇండియన్ కాన్వెంట్ అధినేత కొడాలి రమేష్ బాబు, కొడవటిగంటి వెంకట నరసింహాచార్యులు, పిటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. శ్రీ ఎన్టీవీ ఓకే ఆంజనేయ సంగారు అది ఈ కార్యక్రమం ప్రతి నెలవారీ సంగీత, నృత్య, సాహిత్య, సాంస్కృతిక సమాహారంగా ఈ కార్యక్రమాల్ని తీర్చిదిద్దడం జరిగింది. మీరందరూ వీక్షించారు. ఎన్ని రకాల కళారూపాలు ఇవాళ మనం ప్రదర్శించాము వేదిక ద్వారా. ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చినా ఇటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేయటం కష్టసాధ్యం. అయితే కళాకారులందరూ బీఆర్ కళాకేంద్రం అంటే మనది అనే భావంతో అటు గాయకులు కానివ్వండి, ఇటు నర్తకులు కానివ్వండి, అటు సాహిత్యవేత్తలు కానివ్వండి, కళాకారులు అందరూ కూడా ఈ వేదిక మీద ఒక పైసా ఆర్థిక ప్రయోజనాన్ని ఆశించకుండా వారి ఒక ప్రదర్శనల్ని వారికి తెలిసినటువంటి విద్యని ఈ వేదిక ద్వారా ప్రదర్శిస్తూ గత 32 సంవత్సరాలుగా మనం అందరినీ అలరింపజేస్తున్నారు. వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే దాతలు మరి తాడేపురం పట్టణంలో చాలా ఉదారంగా, ఇది వాణిజ్య కేంద్రంగా ఉన్నటువంటి పట్టణం అయినప్పటికీ కూడా ఎందరో డాక్టర్లు, వదాన్యులు, విద్యా సంస్థల అధినేతలు ప్రతి నెల
కళాకారులకి ఒక 20,000 రూపాయలు వారు ఫోన్పే ద్వారా వారు వచ్చినా రాకపోయినా మరి కళాకారులకు ప్రతి నెల ఇస్తున్నారు. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మరి సంవత్సరంలో దాదాపు 100 రోజుల కార్యక్రమాలు చేసే సంస్కృతంలో ఉంటే భారతదేశం మొత్తం మీద ఓపెన్ ఎయిర్ థియేటర్ ఒకటే దేశంలోనే తెలుగు రాష్ట్రాలుగా. కళారంగమా లేకపోతే సేవారంగం కాకుండా మా స్కూల్లో ఏ ఫంక్షన్ జరిగినా లేకపోతే మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా భక్తుల ప్రసాద్ సహాయ సలహాల పైన ఎక్కువ జరుగుతాయి. మరి మొన్న మధ్య కాలంలోనే పద్మశాలిలో ప్రాంతీయ సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నేను కూడా అప్పుడు ఎన్నికలను అంగీకరించాలి. ఎందుకు ప్రసాద్ ఇప్పటికే నీకు వర్క్లో పెరిగిపోయింది కాదని అందరూ అడుగుతున్నారు, కాదనలేకపోయానన్నారు. సరే, ఏం చేసినా ఏ పదవికైనా తను 100% న్యాయం చేస్తాడు, ఇది కరెక్ట్. కాబట్టి ఇదే విధంగా తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఇలాగే ఇంకా అనేక సన్మానం పొందాలని కోరుకుంటూ సన్మానానికి సెలెక్ట్ చేసినటువంటి మా బుద్ధ రామారావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ. మాస్టర్లని, వైద్యుల్ని, జర్నలిస్టుల్ని, పారిశ్రామికవేత్తల్ని, ఎందుకంటే ప్రజలకు ఎవరైతే చేరువలో ఉండి వాళ్ళ యొక్క సేవల్ని ఇంకొంచెం జనాల్లోకి తీసుకెళ్తున్నారో, ఎవరికైతే ఉపయోగపడతారో వాళ్ళని మన బుద్ధ రామారావు గారు గుర్తించి ఈ సంస్థతో పాటు చాలా మెడికల్గా కూడా ఆయన ఉచిత స్క్రీనింగ్ టెస్టులు, కొన్ని క్యాన్సర్ టెస్టులు లాంటివి, అలాగే మా సోదరులు ఏదైతే ఆత్మబంధువులో ఉన్నది ఆయన కూడా ఆ సంస్థ ద్వారా చేయడం కానీ ఇవన్నీ ఏంటంటే మాకు తెలిస్తే నేను కూడా ఇంకొంచెం అప్డేట్ అవుతూ ఉంటాం. ఓహో ఇదొకటి చేయొచ్చు అన్నది వాళ్ళు కూడా మేము కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంటుంది కొన్ని సంస్థల తరఫున. ఎందుకంటే నేను కూడా ఈ మధ్యన దాంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే కొన్ని మనం ఒక సంస్థలో ఉంటాం, ఒక సంస్థలో ఉంటాం, ఉండకపోవచ్చు. కానీ భక్తుల ప్రసాద్ గారు లేని సంస్థ అంటూ లేదు. ఎందుకంటే ఆయన ఉండాలి. అలాగే సపోజ్ అండ్ ఆయన ఆధ్వర్యంలో జరిగితే ఇంకొంచెం బాగుంటుంది. ఎందుకంటే హౌ టు డూ. బీబీఆర్ కళా కేంద్రం బుద్దాల వెంకటరామారావు గారు 1781 నేను ఇంటర్మీడియట్లో జాయిన్ అయినప్పుడు బుద్దాల రామారావు గారు డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండి రాజకీయంగా కాలేజీ రాజకీయాల్లో వినూత్నంగా ఆయన తన శక్తి అంతా ప్రదర్శించి అప్పట్లో కాలేజీ యూనియన్ అధ్యక్షుడిగా అయ్యారు. అది మేము ప్రత్యక్షంగా చూడడం జరిగింది. అనేక గొడవలలో కూడా మేము కూడా పాల్గొని ఉత్తర రామారావు గారి విజయానికి మేమంతా కూడా అప్పట్లోనూ 79-81 ఇంటర్మీడియట్ బ్యాచ్ చాలా అమోఘంగా పనిచేయడం, ఉత్తర రామారావు గారి విజయానికి మేమంతా కారకులు అవడం జరిగింది. నాటి నుంచి రామారావు గారితో నా పరిచయం ఈనాటి వరకు కూడా ఎక్కడా కూడా ఏ విషయంలోనూ కూడా తేడా లేకుండా చక్కగా స్నేహభావంగా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి మాట్లాడుకోవడం. గర్భిణీలకు సహజ ప్రసవం శ్రేయస్కరం అని భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్ర సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్ సునీత అన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ సహజ ప్రసవాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. భీమడోలు ఎస్హెచ్సిలో అందిస్తున్న వైద్య సేవలను వినియోగించుకోవాలని కోరారు. నేను డాక్టర్ ఎన్ సునీత అండి. నేను గైనకాలజిస్ట్ని. నేను సిహెచ్సి భీమడోలు నుండి మెడికల్ సూపరింటెండెంట్ కూడాను. మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయినా నార్మల్ డెలివరీస్ ఇంక్రీజ్ చేయండి, సిజేరియన్స్ తగ్గించండి, దీనివల్ల తల్లికి మార్బిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది ఆపరేషన్ వల్ల. ఇదివరకు రోజుల్లో నార్మల్ డెలివరీస్ అనేవి ఎక్కువ శాతం అయ్యాయి. ఇప్పటికీ కొన్ని జిల్లాలలో ఎక్కడైతే లో సోషియో ఎకనామిక్ స్టేటస్, హెల్త్ సర్వీసెస్ తక్కువగా ఉన్న చోట ఎక్కువ మనం గమనిస్తే సహజ ప్రసవాలే ఎక్కువ అవుతున్నాయండి. ఒకవేళ ఏదన్నా మనము గబుక్కుని ఏమన్నా రిస్క్ వచ్చినప్పుడు మేము చెప్పినప్పుడు ఆపరేషన్ చేయలేదు కాబట్టి దానివల్ల ఇలా జరిగిపోయింది అని నిందలు వైద్యుల మీద వేస్తున్నారు. ఇది కూడా కారణం అవుతుంది ఎక్కువ సిజేరియన్ రేట్ పెరగటానికి. అదొక్కటే అని మేము అనము. చాలా కారణాల్లో మెయిన్ కారణం ఇదే అవుతుంది. ఆపరేషన్ వల్ల కంటే నార్మల్ డెలివరీ వల్ల
సహజ ప్రసవం వల్లే తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉంటారు. హాస్పిటల్లో ఉండే రోజులు తక్కువ ఉంటాయి. ఆ యొక్క ఆపరేషన్ వల్ల వచ్చే కష్టాలు అలాంటివి ఏమి ఉండవు. రెండో రోజు నుంచే ఆ రోజు నుంచే కూడాను సులువుగా కానిపోయిన అమ్మాయి చక్కగా తన యొక్క బిడ్డని పట్టించుకుంటూ తన పనులు తను చేసుకోవచ్చు. అదే సిజేరియన్ అయితే ఆపరేషన్ వల్ల కుట్లు నొప్పి చేయటం బరువు చేయటం ఉంటాయి కాబట్టి తను 2 రోజుల వరకు తొందరగా తన పనులు తనంతట తను చేసుకోలేదన్నమాట. పేరిచెర్ల ఫౌండేషన్ చైర్మన్ డైమండ్స్ లయన్స్ క్లబ్ అడ్మినిస్ట్రేటర్ పేరిచెర్ల మురళీకృష్ణంరాజు సౌజన్యంతో భవితా కేంద్రంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఉపాధ్యాయులు ఎస్కే బాలీశ్వరయ్య, చంద్రకుమారి, హెచ్ఎం జ్యోతిలు దరిద్ర దినోత్సవం గురించి అవగాహన కల్పించారు. వై ఆంజనేయ స్వామి, వెంకటేశ్వరరావు, కుమారి సత్యవతి, నాగలక్ష్మి, రత్నకుమారి, ఉషా తదితరులు పాల్గొన్నారు. స్థానిక పాతూరులోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో మంగళవారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు విచ్చేసి ఈ పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. పూజల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. నాణ్యమైన విద్య కోసం తల్లిదండ్రులు తమ పిల్లలను స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో చేర్పించాలని కోరుతూ మంగళవారం హైస్కూల్ భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగం విద్యార్థులు ఉదయం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. స్థానిక రామారావుపేట, టీచర్స్ కాలనీ, బ్యాంక్ కాలనీ, కొండయ్య చెరువు, కడకట్ల, గొల్లగూడెం హౌసింగ్ బోర్డ్ తదితర ప్రాంతాల్లో ప్రచారం చేపట్టారు. హెచ్ఎం మైనం సత్యనారాయణ, ఎన్సీసీ అధికారి కేవి గణపతిరావు, గైడ్ కెప్టెన్ పి వరలక్ష్మి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. కంప్యూటర్ క్లాస్ 4 సంబంధించి మీరు ఎవరైనా జాయిన్ చేయకపోతే మీకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరు ఉంటే వాళ్ళు చెప్తే ఎన్ని క్లాసెస్ స్థానిక హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో గల శ్రీ దక్షిణముఖ అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో మంగళవారం సందర్భంగా ఉదయం సింధూర పూజలు, తమలపాకుల పూజలు చేశారు. ఆలయ ధర్మకర్త ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. పూజల్లో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.